మీకొక షాకింగ్ ట్రూత్ చెప్పన్నా, ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడూ బ్లెస్సింగ్ కాదు. ప్రపంచాన్ని మార్చిన ఇన్వెన్షన్స్, ఎంపైర్స్, సక్సెస్ స్టోరీస్ వెనుక ఉన్న అదే ఇంటెలిజెన్స్ కొన్నిసార్లు రిలేషన్షిప్స్ని, హ్యాపీనెస్ని, ఇంకా జీవితాన్నే డిస్ట్రాయ్ చేయగలవు. చాలామంది స్మార్ట్ పీపుల్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అని అనుకుంటారు, కానీ సైకాలజీ, హిస్టరీ ఇంకా రియల్ లైఫ్ అనేవి వేరే స్టోరీస్ చెప్తున్నాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్కి ఒక డార్క్ సైడ్ ఉంది. ఈరోజు మనం ఆ హిడెన్ డేంజర్స్ గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ఒక నిజం మీకు ఇంటెలిజెన్స్ గురించి ఉన్న పర్స్పెక్టివ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. నెంబర్ 1, ఇంటెలిజెన్స్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. ఒక కత్తిని ఇద్దరికి ఇచ్చారని ఊహించుకోండి. ఒకరు దాంతో ఇతరులను ప్రొటెక్ట్ చేస్తారు, మరొకరు దాంతో ఇతరులను హార్మ్ చేస్తారు. ఇక్కడ కత్తి అనేది మంచి కాదు, చెడు కాదు, అది కేవలం ఒక టూల్. ఇంటెలిజెన్స్ కూడా అట్లనే ఉంటుంది. ఒక స్మార్ట్ మైండ్ అనేది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలదు, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయగలదు, జీవితాలని ఇంప్రూవ్ చేయగలదు. కానీ అదే మైండ్ మ్యానిపులేట్ చేయగలదు, డిసీవ్ చేయగలదు, డిస్ట్రాయ్ కూడా చేయగలదు. మీ ఇంటెలిజెన్స్ ఎంత పవర్ఫుల్ అయితే మీ డెసిజన్స్ అంత పవర్ఫుల్ అవుతాయి. పవర్కి కంట్రోల్ లేకపోతే అది డేంజర్ అవుతుంది. నెంబర్ 2, ఓవర్ థింకింగ్ అనే శాపం. ఇంటెలిజెన్స్ యొక్క బిగ్గెస్ట్ డార్క్ సైడ్లో ఒకటి ఓవర్ థింకింగ్. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ప్రతి విషయాన్ని అనలైజ్ చేస్తారు. ప్రతి కాన్వర్జేషన్, ప్రతి మిస్టేక్, ప్రతి ఫ్యూచర్ పాసిబిలిటీ. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇతరులు పీస్ఫుల్గా నిద్రపోతుంటే వీళ్ళు 3 సంవత్సరాల క్రితం జరిగిన కాన్వర్జేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాల్సిన సమయంలో వాళ్ళు వాళ్ళ థాట్స్లోనే ట్రాప్ అయిపోతారు. కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ అనేది అసలు లేని ప్రాబ్లమ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. సింపుల్ సిచ్యువేషన్ని కాంప్లెక్స్ పజిల్ లాగా మార్చేస్తుంది. చివరికి మైండ్ ఒక ప్రిజన్ లాగా మారిపోతుంది. నెంబర్ 3, ఇంటెలిజెన్స్ అనేది ఐసోలేషన్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎంత ఇంటెలిజెంట్ అయితే మీ థింకింగ్ని అర్థం చేసుకునే మనుషులని కనుక్కోవడం అంత కష్టమవుతుంది. ఎక్కువ ఇంటెలిజెంట్ పీపుల్ లోన్లీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఫ్రెండ్స్ లేక కాదు, వాళ్ళని ఎవరు కంప్లీట్గా అర్థం చేసుకోవడం లేదనే ఫీలింగ్ వల్ల. వాళ్ళు మిగతా జనాలలాగా ఆలోచించరు. వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విషయాలని క్వశ్చన్ చేస్తారు, వేరే వాళ్ళు ఇగ్నోర్ చేసిన పాసిబిలిటీస్ని చూస్తారు. అట్లా మెల్లమెల్లగా వాళ్ళ ప్రపంచం నుండి ఎమోషనల్గా సపరేట్ అవుతారు. జనాల మధ్యలో ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతారు. నెంబర్ 4, రాంగ్ డెసిజన్స్ని జస్టిఫై చేసే పవర్. ఇది చాలా డేంజర్ విషయం. ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళ మిస్టేక్స్కి లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్స్ అవుతారు. ఒక నార్మల్ వ్యక్తి మిస్టేక్ చేసినప్పుడు అడ్మిట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ తన తప్పును కూడా రైట్ అని ప్రూవ్ చేయడానికి రీజన్ వెతుకుతాడు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఒక లాయర్ లాగా మారుతుంది. తప్పు అనేది డెసిజన్ని డిఫెండ్ చేస్తుంది. దీనివల్ల పర్సనల్ గ్రోత్ ఆగిపోతుంది, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ని నిజంగా యాక్సెప్ట్ చేయరు. నెంబర్ 5, మ్యానిపులేషన్ అండ్ మైండ్ గేమ్స్. ఒక షార్ప్ మైండ్కి హ్యూమన్ బిహేవియర్ బాగా అర్థమవుతుంది. ఈ నాలెడ్జ్ని మంచి పనులకు ఉపయోగించవచ్చు, లేదా చెడు పనులకు కూడా ఉపయోగించవచ్చు. కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ ఎమోషన్స్ ఎలా వర్క్ చేస్తాయో, ట్రస్ట్ ఎలా బిల్డ్ అవుతుందో, పర్సువేషన్ ఎలా పనిచేస్తుందో నేర్చుకుంటారు. కానీ హెల్ప్ చేయడానికి కాకుండా కంట్రోలింగ్ కోసం ఉపయోగిస్తారు. ఎమోషన్స్ని మ్యానిపులేట్ చేస్తారు, జనాల డెసిజన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పర్సనల్ గెయిన్ కోసం మైండ్ గేమ్స్ ఆడతారు. అందుకే రూమ్లో స్మార్టెస్ట్ పర్సన్ అనేవాడు ఎప్పుడూ ట్రస్ట్ వర్తీ పర్సన్ కావాల్సిన అవసరం లేదు. నెంబర్ 6, పర్ఫెక్షనిజం హిడెన్ ట్రాప్. ఎక్కువ ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్స్ట్రీమ్ హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. ఏది పర్ఫెక్ట్ అనిపించదు, ఏది కంప్లీట్ అనిపించదు. వాళ్ళు పర్ఫెక్షన్ కోసం అంతగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి యాక్షన్ తీసుకోవడం మర్చిపోతారు. నార్మల్ పర్సన్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు, పర్ఫెక్షనిస్ట్ ప్రాజెక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాడు. చివరికి ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. సక్సెస్ ఎక్కువగా పర్ఫెక్ట్ పీపుల్కి రాదు, యాక్షన్ తీసుకునే పీపుల్కి వస్తుంది. నెంబర్ 7, ద ఈగో ప్రాబ్లం. ఇంటెలిజెన్స్ కొన్నిసార్లు ఈగోని పెంచుతుంది. ఒక వ్యక్తి తను అందరికంటే స్మార్టర్ అని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వినడం ఆపేస్తాడు, నేర్చుకోవడం ఆపేస్తాడు, ఫీడ్బ్యాక్ని ఇగ్నోర్ చేస్తాడు. ఒక వ్యక్తి నాకు అన్నీ తెలుసని అనుకున్న క్షణం నుండి గ్రోత్ ఆగిపోతుంది. ట్రూ విజ్డమ్ అంటే మీకు ఇంకా ఎంత తెలియదో తెలుసుకోవడం. స్మార్టెస్ట్ పీపుల్ చాలా హంబుల్గా ఉంటారు, కానీ డేంజరస్ పీపుల్ వాళ్ళే స్మార్ట్ అని అనుకుంటారు. నెంబర్ 8, ఇక్కడ ఒక చెస్ మాస్టర్ స్టోరీ వినండి. ఒక వరల్డ్ క్లాస్ చెస్ మాస్టర్ని ఇమాజిన్ చేసుకోండి. అతను 10 స్టెప్స్ ముందే ప్రిడిక్ట్ చేయగలడు. అతను ప్యాటర్న్స్ని ముందే గుర్తించగలడు. చెస్ బోర్డ్ మీద అతను అన్బీటబుల్, కానీ రియల్ లైఫ్లో రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ప్రతి కాన్వర్జేషన్ని ఓవర్ అనలైజ్ చేస్తున్నాడు, జనాలని ట్రస్ట్ చేయడం లేదు, ఫ్యూచర్ గురించి ఎక్కువగా వరీ అవుతున్నాడు. ఒకరోజు అతనికి ఒక రియలైజేషన్ వచ్చింది. ఇంటెలిజెన్స్ అనేది నాకు గేమ్స్ గెలిపించింది, కానీ లైఫ్ ఎలా జీవించాలో నేర్పలేదని అంటాడు. అదే లెసన్ చాలామంది లేట్గా నేర్చుకుంటారు. నెంబర్ 9, ఇంటెలిజెన్స్ వర్సెస్ విజ్డమ్. చాలామంది ఇంటెలిజెన్స్ ఇంకా విజ్డమ్ ఒకటే అని అనుకుంటారు, కానీ అవి 2 వేరు. ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకోవడం, విజ్డమ్ అంటే అర్థం చేసుకోవడం. ఇంటెలిజెన్స్ అనేది ఆర్గ్యుమెంట్స్ గెలిపిస్తుంది,
కానీ విజ్డమ్ అనేది ఈ రిలేషన్షిప్స్ని నిలబెడుతుంది. ఇంటెలిజెన్స్ అనేది మనీ సంపాదించడంలో సహాయపడుతుంది, కానీ విజ్డమ్ అనేది మనశ్శాంతినిస్తుంది. ఇంటెలిజెన్స్ అనేది పవర్ని ఎలా సంపాదించాలో చెప్తుంది, కానీ విజ్డమ్ ఆ పవర్ నిజంగా అవసరమా అని అడుగుతుంది. విజ్డమ్ అనేది లేకపోతే ఇంటెలిజెన్స్ ఇన్కంప్లీట్. ఫైనల్ ట్రూత్ ఏంటంటే ఇంటెలిజెన్స్ యొక్క డార్క్ సైడ్ అనేది ఇంటెలిజెన్స్ కాదు. అసలు డేంజర్ ఏంటంటే క్యారెక్టర్ కంటే ఇంటెలిజెన్స్ వేగంగా పెరగడం. పవర్ఫుల్ మైండ్కి డిసిప్లిన్ లేకపోతే గందరగోళంగా అయిపోతుంది. పవర్ఫుల్ మైండ్కి ఎంపతి లేకపోతే మ్యానిపులేషన్. పవర్ఫుల్ మైండ్కి విజ్డమ్ లేకపోతే సెల్ఫ్ డిస్ట్రక్షన్. కాబట్టి కేవలం స్మార్టర్ అవ్వడానికి మాత్రమే ప్రయత్నించకండి, వైజర్ అవ్వడానికి కూడా ప్రయత్నించండి. నేర్చుకోండి, ఆలోచించండి, క్వశ్చన్ చేయండి, కానీ హంబుల్గా ఉండండి, కైండ్గా ఉండండి, మనిషిగా ఉండండి. ఎందుకంటే చివరికి ఇంటెలిజెన్స్ మీకు సక్సెస్ ఇవ్వచ్చు, కానీ విజ్డమ్ ఆ సక్సెస్కి మీనింగ్ ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సైకాలజీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మైండ్ సెట్ ఇంకా హ్యూమన్ బిహేవియర్పై మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. షార్ప్ మైండ్ అనేది మీ లైఫ్ని మార్చగలదు, కానీ వైజ్ మైండ్ మీ లైఫ్ని కాపాడుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.